హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సూపర్ 7. సో సూపర్ 7లో ఈరోజు అప్డేట్ వచ్చేసి ఏదైతే బుచ్చిబాబు ఇంకా మన రామ్ చరణ్ కాంబోలో పెద్ద సినిమా వస్తుందో ఈ సినిమా నుంచి నిన్న చిక్రీ చిక్రీ సాంగ్ అయితే అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది. ఎక్సెప్ట్ తమిళ్కి మించి ఒక తమిళ్ లాంగ్వేజ్ తప్ప మిగతా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది. తమిళ లాంగ్వేజ్ వచ్చేసి ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది. సో ఏదైతే చిక్రీ చిక్రీ సాంగ్ ఉందో ఈ సినిమా కేవలం 13 గంటల్లోనే ఫాస్టెస్ట్, అంటే మన తెలుగులో ఇప్పటివరకు ఏవైతే సాంగ్స్ ఉన్నాయో అన్ని సాంగ్స్ రికార్డ్ బద్దలు కొట్టేసి నెంబర్ 1 పొజిషన్కి అయితే రావడం జరిగింది. దాంతోపాటు 24 అవర్స్లో అంటే 24 గంటలు గడిచేపాటు ఆల్మోస్ట్ 31 మిలియన్ ప్లస్ అయితే ఉంది, అంటే 32 మిలియన్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మన తెలుగు సౌత్ ఇండియాలో ఎక్కువగా చూసిన సాంగ్ ఏంటంటే అది రామ్ చరణ్ గారి చికిరీ చికిరీ సాంగ్. అలాగే నిన్న SSMB 29 నుంచి పృథ్వీ సుకుమార్కి సంబంధించి క్యారెక్టర్ కుంభాకి సంబంధించిన ఒక పోస్టర్ అయితే నిన్న SS రాజమౌళి గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనిపైన చాలా ట్రోల్స్ అయితే రావడం జరుగుతుంది. రాజమౌళి గారు అక్కడ నుంచి కాపీ చేశారు, ఇక్కడ నుంచి కాపీ చేశారని చెప్పి. సో ఏంటంటే ఎలాగైనా సరే మరి బ్యాడ్ గుడ్ కానీ ట్రెండింగ్లోకి అయితే ఇదైతే వెళ్ళడం జరిగింది. మరి మెయిన్గా ఆడియన్స్ కంప్లైంట్ ఏంటంటే రాజమౌళి గారి సినిమాల్లో విలనిజం అంటే ఒక రేంజ్లో ఉంటుంది, మరి ఈ పోస్టర్ చాలా మామూలుగా ఉందని చెప్పి కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ కూడా దీనిపైన కంప్లైంట్ అయితే చేస్తున్నారు. ఏదైతే GTA 6 ఉందో GTA 6ని మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండియన్ కమ్యూనిటీ కాదు, మొత్తం వరల్డ్ కమ్యూనిటీ మొత్తం ఎదురు చూస్తుంది ఈ గేమ్ కోసమే అనమాట. ఈ గేమ్ వచ్చినప్పుడు ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళు కొత్త ఛానల్ ఓపెన్ చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళకి మంచి సబ్స్క్రైబర్స్ రావడం జరుగుతుంది, మంచి వ్యూస్ రావడం జరుగుతుంది. అందుకే ఈ GTA 6 కోసం చాలామంది మన ఇండియన్ గేమర్స్తో పాటు వరల్డ్ గేమర్స్ కూడా ఎదురు చూడడం జరుగుతుంది. సో మెయిన్గా చూసుకున్నట్టయితే యాక్చువల్లీ GTA 6ని 2024లో GTA 6 గేమ్ని 2025లోనే తీసుకురావాలని అనుకున్నారు, బట్ అప్పుడు పోస్ట్పోన్ అయింది. ఆ తర్వాత 2026 నెక్స్ట్ ఇయర్ మేలో తీసుకొస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు మాట ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు ఇంకొంచెం మీకు ఏదైతే గేమ్ కోసం ఇంతలా మీరు ఎదురు చూస్తున్నారో దానికి ఇంకొంచెం విజువలైజేషన్ మంచిగా ఇవ్వాలి. ఏదైతే గేమింగ్ ఉంటుందో ఆ గేమింగ్ మీకు ఇంకా మరింత మంచిగా తీసుకురావడానికి దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈసారి వీళ్ళ డేట్ వచ్చేసి 19th నవంబర్ 2026, అంటే ఆల్మోస్ట్ ఇంకో 1 ఇయర్ అనుకోండి, 1 ఇయర్ ఎండింగ్లో 19th నవంబర్ 2026 GTA 6 అయితే వస్తుంది అని చెప్పి రాక్ స్టార్ గేమ్ వాళ్ళు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. మరి ఈసారైనా వస్తుందా లేదా మళ్ళీ ఒక డిసప్పాయింట్మెంట్ న్యూస్ ఇస్తారా అనేది చూడాలి. రీసెంట్గా ప్రపంచ కప్ వేదికగా మన ఇండియాలో ఏదైతే ప్రపంచ కప్ జరిగిందో ఉమెన్స్ వరల్డ్ కప్, అందులో మన ఇండియా విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. కాకపోతే అందులో ఎవరైతే ప్రతీక ఉందో ప్రతీకకి ఆమె ఎండింగ్ మ్యాచ్లో ఆడలేదు, ఆమెకు గాయం కారణంగా ఎండింగ్ మ్యాచ్లో ఆడలేదు కాబట్టి ఆమెకైతే మెడల్ రాలేదు. ఎందుకంటే ICC రూల్స్ ప్రకారం ఎవరైతే ఫైనల్ మ్యాచ్లో 15 మంది ఆడతారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో దీనిపైన సోషల్ మీడియాలో కొంచెం ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో అది గమనించి ఎవరైతే BCCI చైర్మన్ జేషా ఉన్నాడో జేషా ఏంటంటే ఈమె కోసం మళ్ళీ ప్రతీక కోసం సపరేట్గా మెడల్ అయితే పంపించడం జరిగింది. సో దీన్ని ప్రతీక గారే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎవరైతే మహమ్మద్ షమి భార్య ఉందో ఆమె మళ్ళీ ఒకసారి మహమ్మద్ షమి పైన కేసు అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు 2014లో పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు 2018లో విడిపోవడం జరిగింది. వీళ్ళకి ఒక పాప ఉంది. సో భరణం కింద అప్పుడు కోర్టుకి ఈమె 10 లక్షలు ఇవ్వాలి మంత్లీ, నా ఖర్చుల కోసం 7 లక్షలు, పాప ఖర్చుల కోసం 3 లక్షలు ఇవ్వాలని చెప్పి అప్పట్లో కోర్టులో అయితే ఈమె కేసు ఫైల్ చేసింది. కాకపోతే అప్పుడు కోర్టు ఏం చేసిందంటే అన్ని అబ్జర్వ్ చేసి 4 లక్షలు ఇవ్వాలని చెప్పి షమికి అయితే చెప్పడం జరిగింది. సో షమి అయితే ప్రజెంట్ 4 లక్షలు అయితే మంత్లీ 4 లక్షల రూపాయలు వాళ్ళిద్దరు ఖర్చులకు పంపిస్తున్నాడు, వాళ్ళ భార్య ఖర్చుకి ఇంకా వాళ్ళ పాప ఖర్చుకి. అయితే షమి భార్య ఎవరైతే హసీనా జహాన్ ఉందో తను మళ్ళీ కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. ఏంటంటే ఆ 4 లక్షల రూపాయలకు సరిపోవట్లేదు, ఇంకా పెంచాలని చెప్పి మళ్ళీ కోర్టులో కేసు వేసింది. మళ్ళీ దీనిపైన అయితే కోర్టు మళ్ళీ చర్చించడం జరుగుతుంది. సో ఇదే విషయాన్ని డిసెంబర్లో వెల్లడిస్తామని చెప్పి కోర్టు అయితే కేసుని వాయిదా వేయడం జరిగింది. 2024 ICC మెన్స్ T20 వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఫైనల్ మ్యాచ్లో మన ఇండియా ఆడడం జరిగింది. సో అప్పుడు ఏదైతే స్ట్రీమింగ్ ఉంటుందో అంటే వ్యూవర్షిప్ ఉంటుందో అది దాదాపు 185 మిలియన్, అన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో కలిపి 185 మిలియన్ వ్యూస్ని అయితే దక్కించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే రీసెంట్గా మన ఇండియాలో మహిళా వన్డే వరల్డ్ కప్ జరిగిందో ఆ ఫైనల్ మ్యాచ్ కూడా అన్ని ప్లాట్ఫామ్లో కలిపి దాదాపు 185 మిలియన్ స్ట్రీమింగ్ వ్యూస్ని అయితే దక్కించుకోవడం జరిగింది. డేట్ వచ్చేసి నవంబర్ 8, ఎగ్జాక్ట్లీ 1999 నవంబర్ ఇదే 8వ తారీఖు రోజున రాహుల్ ద్రావిడ్ ఇంకా సచిన్ టెండూల్కర్ ఇద్దరు ఒక వన్డే మ్యాచ్లో ఇద్దరు కలిపి దాదాపుగా 331 భాగస్వామ్యం అయితే నెలకొల్పి ఒక చరిత్రని క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే రోజున అంటే నవంబర్ 8, 2016 మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఇండియా మొత్తం షేక్ అయిపోయింది. ఏంటంటే 500 రూపాయల నోట్లను 1000 రూపాయల నోట్లను బ్యాన్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఇవ్వనమాట ఈరోజు సూపర్ 7 అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ సూపర్ 7 అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.